జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 4, 7, 8 వార్డులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగింపచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు ఇన్ఛార్జీలు అలాగే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాత ఊరిలోని పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు, కావల్లో జరిగే దుర్మార్గాలు అన్ని అరికట్టేందుకు తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించమని, మిమ్మల్ని దీవించమని అడిగేందుకు మేము ముందుకు వచ్చాం. తప్పకుండా కావలి అభివృద్ధి చెందాలంటే పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ, పంట కాలువ చూడండి, మురికి కాలువగా మారింది. గత 5 సంవత్సరాలుగా పూడికి తీసినట్టు బిల్లులు రాసుకుంటున్నారు తప్ప 5 సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితులు. దోమల మయమైనటువంటి ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. ఈ ప్రాంతంలో ప్రతి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం హయాంలోనే జరుగుతుంది. ఈరోజు షాదీ మంజిల్ పేరుకే షాదీ మంజిల్గా ఉండింది తప్ప ముస్లిమ్స్కి ఉపయోగపడిన షాదీల మంజిల్గా ఉన్నదాన్ని బాగుపడాలంటే తెలుగుదేశాన్ని మనం గెలిపించుకోవాలి. తప్పకుండా సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో షాదీ మంజిల్ అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరం కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తులమే. నిరంతరం కూడా ప్రజల సేవ చేయాలన్న తపనటువంటి వ్యక్తులు. ఏ రోజు కూడా డబ్బు మీద వ్యామోహం కంటే ప్రజల కీర్తి
కోసం ప్రజలు గౌరవించాలి, ప్రజలు ఎదగాలి, సమానంగా మనతో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని కాంక్షించేటువంటి వ్యక్తులు. కాబట్టి మేము ఇద్దరం కూడా ఈరోజు ఆలోచించండి. కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. పదే పదే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓట్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అందరూ ఓటర్ మహాశయులందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకొని ఎలక్షన్ రేపు మే 13వ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి 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 ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్న మీరందరినీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రావడం మీరందరూ ఇంత ఆనందంగా సంతోషంగా తిరగడం ఇదే కావెల్లో మంచి శకునంగా కనపడుతుంది. 8వ వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటిన చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండే ఆపి లేపుతున్నారు. అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం. మేము చెప్పేది ఒకటే, మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితికి వస్తారు. మీరు కావిలి ప్రజలందరికీ చెప్తున్నాను, మీరు ఆలోచించుకోండి. 2 సెకండ్లే మన బటన్ వచ్చేది, కానీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు. ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుగా వేసి కృష్ణారెడ్డి గారిని కావిలి ఎమ్మెల్యేగా గెలిపించండి. అంటే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఎటువంటి అతను కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతను 14వ తేదీ నుంచి ఇంకా ఎక్కడ పోతాడో మీ ఎవరికి కూడా దొరకడు. ఒక ఫోన్ కాల్ ఎత్తుకునే పరిస్థితి ఉండదు. నమ్మి ఆ మాటలు నమ్మి అతన్ని చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు అని కోరుకుంటున్నాను. అట్టే మీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా నేను చెప్పాల్సిన నాకంటే మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్నా, కృష్ణారెడ్డి గారిని గెలిపించండి, నన్ను ఎంపీగా గెలిపించండి. అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది. మేమిద్దరము కూడా ఆశించేది ఒకటే, ప్రజల పార్టీ ఇది, ప్రజలకి సేవ చేయాలనే వచ్చాము. కాబట్టి మీ అందరినీ మళ్ళీ కూడా కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపిమని.